అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్నది బనగానపల్లి పట్టణంలోని బనగానపల్లి నంద్యాల ప్రధాన రహదారిలో ఉన్న సచివాలయం 2-3 భవనం. చూడ్డానికి చాలా చక్కగా నిర్మించిన భవనం ఇది. చూస్తానే ఆకర్షిస్తుంది కూడా. సచివాలయం 2-3 భవనం 2 అంతస్తులుగా నిర్మించిన భవనము. అయితే భవనం బాగుంది, కానీ ఇక్కడ ఉన్న ఆవరణ మటుకు చాలా అపరిశుభ్రంగా ఉంది. దాన్ని కూడా సమస్యను తొలగిస్తే కార్యాలయం యొక్క ప్రభ ఇంకా ఇనుమడిస్తుంది. చూడండి ఎలా ఉంది. కార్యాలయం అంతా కూడా అపరిశుభ్రంగా ఉంది. కార్యాలయం ఆవరణలో ముందు వైపే మనం ఇక్కడ చూస్తే అంత అపరిశుభ్రంగా కనిపిస్తుంది. కార్యాలయం వరకు ఓకే. అలాగే కార్యాలయం ఆవరణ కూడా బాగున్నప్పుడు కార్యాలయానికి వచ్చేవారికి ఇంకా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మరి ఇక్కడంతా ఈ చెత్త చెదారము ఇదంతా కూడా కార్యాలయం ప్రాంగణంలోనే ఉంది. చూస్తున్నారు కదా చెత్త అంతా ఎలా ఉందో. మరి దీన్ని ఎందుకు తొలగించలేదో, మరి సమీప ప్రజలు తెచ్చి ఇక్కడ వేశారో తెలియదు, కానీ తొలగిస్తే బాగుంటుంది. కార్యాలయ ప్రభ ఇంకా ఇనుమడిస్తుంది. ఇది సమస్య. ఇవాళ మార్నింగ్ సమాచార సేకరణకు వచ్చినప్పుడు ఇక్కడ చూడడం, దీన్ని సమాచారం కింద సేకరించడం జరిగింది. అలాగే ఆవరణ బ్యాక్ సైడ్ కూడా పెరిగిపోయిన పనికిరాని చెత్త చెదారంతో అపరిశుభ్రంగా ఉంది. ఇదంతా తొలగిస్తే ఈ కార్యాలయ ఆవరణ మరింత ఆహ్లాదంగా కనిపించే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు దృష్టి సారిస్తే బాగుంటుందని ప్రజల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది.